నేర్పించి లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నాడు. రేపు వాడు ఒక డాక్టరో ఇంజనీరో అవుతాడు. ఇది శ్రీరామ్ ఆలోచన. టీ బంకు నడుపుతున్న శివయ్య కూడా తన కూతురుని 5వ తరగతి చదివిస్తున్నాడు. పేరు దుర్గ. చాలా తెలివిగలది. స్కూల్ నుంచి రాగానే ఉదయం సాయంత్రం టీ బంకులోనే కూర్చుంటుంది. ఆ రోజు కూడా రైలు గేటు పడటంతో శ్రీరామ్ స్కూటర్ దిగి అక్కడే నిలబడ్డాడు. ఎందుకో ఆ రోజు కాస్త తలనొప్పిగా అనిపించింది. టీ తాగితే బాగుండుననిపించి అక్కడ టీ తాగటం ఇష్టం లేకపోయినా బంకు దగ్గరికి వెళ్లాడు. ఒక టీ కావాలన్నాడు. శివయ్య చకచకా వేడివేడిగా మరిగించిన టీ చేసి గాజు కప్పులో పోసిచ్చాడు. టీ చాలా బాగుందంటూ డబ్బులిచ్చేసి వెళ్లిపోయాడు. శివయ్య భార్య గౌరీ కూడా ఆ బంకులోనే ఉంటుంది. మనుషులు శుభ్రంగా నీటుగా కనిపిస్తారు. శ్రీరామ్కి అక్కడ టీ బాగా నచ్చటంతో రోజు సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు టీ తాగటం అలవాటు చేసుకున్నాడు. ఈలోగా పండగ సెలవులు, శని ఆదివారాలు రావటంతో వరుసగా బ్యాంకులకు సెలవులిచ్చారు. వారం తరువాత అటుగా వెళ్తూ చూశాడు శ్రీరామ్. టీ బంకు మూసేసి ఉంది. ఏమై ఉంటుంది? సరే ఏమోలే మనకెందుకంటూ వెళ్లిపోయాడు. మరో 4 రోజుల తరువాత శివయ్య భార్య గౌరీ కనిపించింది. టీ కావాలని వెళ్లాడు. ఇదిగోనయ్యా చేసిస్తానంటూ స్టవ్ మీద పాలు మరగబెడుతున్నది. 10 ఏళ్ల కూతురు అమ్మా నేను టీ చేస్తానంటూ వచ్చింది. నువ్వు చిన్నపిల్లవి, నీకు తెలవదులే, పొయ్యి దగ్గరికి రాకంటూ చకచకా టీ చేసి గాజు గ్లాసులో పోసిచ్చింది. శివయ్య లేడా అడిగాడు శ్రీరామ్. మా నాయనకు కాలు చెయ్యి పనిచేయటం లేదు, మంచంలో పడుకున్నాడంది ఆ పిల్ల. శివయ్యకేమైందన్నాడు ఆశ్చర్యంగా. వారం క్రితం బాగాలేదయ్యా, ఉన్నట్టుండి పడిపోయాడు. అదేదో జబ్బంట, కాలు చెయ్యి పనిచేయటం లేదు. ఆస్పత్రిలో ఉంటే డబ్బులు బాగా ఖర్చవుతాయని ఇంటికే తీసుకుపోమన్నారు. డాక్టర్ గారు రాసిచ్చిన మందులు వాడుతున్నామంది ఏడుస్తూ. అమ్మా అయ్యకి తగ్గిపోతుందిలే, కాలేదంటూ 10 ఏళ్ల పసిది ఆ తల్లిని ఓదార్చుతున్నది. పాపా నీ పేరేమిటని అడిగాడు శ్రీరామ్. దుర్గా, 5వ తరగతి చదువుతున్నానంది. నువ్వు బడికిపో, టైం అయిందంటూ ఆ పిల్లని తల్లి గదమాయించింది. శివయ్య పరిస్థితి చూస్తే అలా ఉంది. 2 ఆడపిల్లలే, వాళ్ల పరిస్థితి ఎట్లా? సరేలే, వాళ్ళెలా పోతే మనకెందుకులే అనుకున్నాడు శ్రీరామ్. తిరిగి వస్తుంటే ఫ్రెండ్ రాఘవ కనిపించాడు. ఉద్యోగం ఎలా ఉంది, విశేషాలేమిటంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. మాటల సందర్భంలో రాఘవ ఉదయం జరిగిన సంఘటన కూడా బయటపెట్టాడు. మా బంధువులు ఒక ఆయనకి యాక్సిడెంట్ అయింది. నేను చూశాను కాబట్టి సరిపోయింది. చుట్టూ జనం మూగారు కాని ఎవ్వరూ పట్టించుకోలేదనుకో. తలకి గాయమై రక్తం పోయింది. వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్లో చేర్పించాను. రక్తం ఎక్కించాలంటే నా రక్తమే ఇచ్చాను. ఇగో దానివల్లే ఇంత ఆలస్యం అయింది. ఇవాళ ఆఫీసుకు సెలవే అన్నాడు. నీకెందుకురా ఇవన్నీ? దారిన పోయేవన్నీ నెత్తిన వేసుకుంటావు. నేనైతే ఇవన్నీ పట్టించుకోను. అలా అనుకుంటే ఎలా? ఏమో చెప్పలేం. అలాంటి అవసరం మనకెప్పుడైనా రావచ్చు. ఎవరో ఒకరు వచ్చి సాయం చేస్తే బాగుండుననిపిస్తుంది. నేనలా చూస్తూ ఉండలేనురా అన్నాడు రాఘవ. సరేలేరా, నీ మనస్తత్వం నీది, మళ్లీ కలుద్దాం అంటూ శ్రీరామ్ స్కూటరు స్టార్ట్ చేశాడు. టీ బంకులో దుర్గా టీ తయారు చేయడం నేర్చుకుంది. 6 నెలలు గడిచినా శివయ్య లేచి తిరిగే పరిస్థితి కనబడలేదు. మందులకి చాలా డబ్బు ఖర్చవుతున్నది. దుర్గ చదువు మానేసి పూర్తిగా టీ బంకులోనే కూర్చుంటున్నది. ఈ వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని ఆ చిన్నారి మనసులో ఆలోచన వచ్చింది. టీలు కాఫీలతో టిఫిన్ సెక్షన్ కూడా నడుపుదామంది తల్లితో. మీ నాన్న మంచంలో ఉన్నాడు, మీరా చదువుకోవాల్సిన పిల్లలు, ఇంకా చిన్న వయసు మీది, ఆడవాళ్లం, మనమేం చేయగలుగుతామంది తల్లి గౌరీ. సంపాదించుకునేది తిండి కోసమే కదా. మనం చేసే వ్యాపారం అందరికీ కడుపు నింపుతుంది. దాంతోపాటు మనకి 4 డబ్బులు మిగులుతాయి అన్నది. తనకి రాని ఆలోచన కూతురికి వచ్చినందుకు సంతోషిస్తూ, నిజమేనమ్మా, చిన్నదానివైనా తెలివిగా ఆలోచించావు. మరి బిజినెస్ చేయడానికి డబ్బు కావాలి. అంత డబ్బు మనకి ఎవరిస్తారు? మరునాడు శ్రీరామ్ టీ తాగడానికి వచ్చినప్పుడు దుర్గ కనిపించింది. స్కూల్కి వెళ్లలేదా అన్నాడు. లేదంకుల్, నేను చదువుకోవడానికి పోతే ఇటు నాన్నని చూసుకోవాలి, టీ
టీ బంకు మీద వచ్చే డబ్బులు సరిపోవటం లేదు. టిఫిన్ సెక్షన్ కూడా పెట్టాలనుకుంటున్నాము. దానికి డబ్బు కావాలి అంకుల్. మీరేదైనా సాయం చేయగలరా? ఊరికే వద్దండి, మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాం అన్నది దుర్గా దృఢంగానే. ఆ చిన్నారి మనసులో ఎన్నెన్ని ఆలోచనలు. వీళ్ళని నమ్మి అప్పు ఇస్తే తిరిగి ఇస్తారో ఇవ్వరో, ఇక్కడే ఉంటారని నమ్మకం ఏమిటి? చూద్దాంలే అంటూ మాట దాటవేసి వెళ్ళిపోయాడు. 2 రోజుల దాకా అటువైపే వెళ్లలేదు శ్రీరామ్. స్నేహితుడు రాఘవ చేసిన గొప్ప సహాయం గుర్తుకొచ్చింది. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. శ్రీరామ్ తీసుకున్న నిర్ణయం సంతోషాన్ని కలిగించింది. ఇంటికి వెళ్ళాక ఈ విషయం భార్యకి చెప్పాడు. అలాంటి వారికి సహాయం చేస్తే మంచిదే గదండి. ఆడపిల్లలైనా ధైర్యం చేస్తున్నారు. ఆ డబ్బేదో మీరే ఇచ్చారనుకోండి, అదృష్టం కలిసొచ్చి మంచి రోజులొస్తే మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోరు. శ్రీరామ్కి కూడా చెయ్యాలనే ఉంది. తిరిగి అప్పు ఇవ్వరని భయం. ఆ మర్నాడే టీ బంక్ దగ్గరికి వెళ్ళాడు శ్రీరామ్. దుర్గా దిగాలుగా కనిపించింది. దుర్గా, ఇదిగో నీకు కావాల్సిన డబ్బు 10,000. చాలా, ఇంకా కావాలా అన్నాడు. శ్రీరామ్ని చూడగానే ముఖంలో సంతోషం కలిగింది. అమ్మా అంటూ తల్లిని పిలిచింది. గౌరీ లోపల్నుంచి వచ్చింది. ఈ డబ్బుతో మీరు బిజినెస్ చేసుకోండి, మీ దగ్గరున్నప్పుడు ఇవ్వవచ్చు అన్నాడు శ్రీరామ్. బాబుగారు, మీరెంత మంచి మనసు, మాకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఈ డబ్బుతో రేపట్నుంచి టిఫిన్ సెక్షన్ కూడా ఏర్పాటు చేస్తామంది. చాలా మంచిది, వెళ్ళి వస్తానంటూ బయలుదేరాడు శ్రీరామ్. ఆ తల్లి కూతుళ్ళిద్దరూ కొత్త ధైర్యాన్ని నింపుకున్నారు. అనుకున్నట్లే శ్రీరామ్ ఇచ్చిన డబ్బుతో కావలసిన సరుకులన్నీ తెచ్చి టిఫిన్ సెక్షన్ కూడా పెట్టారు. దుర్గ చిన్నపిల్లైనా నిజాయితీగా నడుచుకుంటుంది. శుచిగా శుభ్రంగా టిఫిన్ తయారు చేయడంలో నిపుణత సాధించారు. చూస్తూ ఉండగానే రోజురోజుకు జనం క్యూ కడుతున్నారు. వాళ్ళిద్దరికీ తోడు దుర్గ చెల్లెలు ఉమ కూడా సాయపడుతున్నది. టిఫిన్ బండి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందుతున్నది. శ్రీరామ్కి వేరే చోటుకి బదిలీ కావటంతో వెళ్ళక తప్పలేదు. వెళ్లే ముందు అందరినీ ఒకసారి కలిసి వాళ్ల ఫోన్ నంబర్లు తీసుకుని వెళ్ళాడు. రోజులు గడిచే కొద్దీ మనుషుల్లో మార్పులు, ఇంకా పై ఎత్తుకు ఎదగాలనే భవిష్యత్తుపై కోరికలు, అన్నిటినీ మించిన ఆత్మవిశ్వాసం ఆ కుటుంబాన్ని మరింత ముందుకు నడిపించింది. అనుకోని మలుపులు తిరిగాయి. కాలం 4 ఏళ్లు నడిచింది. శ్రీరామ్ ఈ మధ్యలో ఒకసారి వచ్చి వెళ్ళాడు. రైలు గేటు పక్కన ఉండాల్సిన టిఫిన్ బండి కనిపించలేదు. అనుకున్నంతా జరిగింది. వీళ్ళు డబ్బు ఎగ్గొట్టి వెళ్లిపోయారు. అందుకే ఇలాంటి వాళ్లకి ఇవ్వకూడదు అనుకున్నాను. వాళ్ల మీద చాలా కోపం వచ్చింది శ్రీరామ్కి. కాలచక్రంలో మరో 6 ఏళ్లు గడిచిపోయాయి. టిఫిన్ బండి కాస్త సెంటర్లో దుర్గా విలాస్గా మారింది. శివయ్య ఆరోగ్యం బాగా కుదుటపడింది. కౌంటర్లో కూర్చొని డబ్బులు లెక్కలు చూస్తున్నాడు. నౌకర్లు చాకర్లతో సహా అంతా పనివాళ్లే చూసుకుంటున్నారు. ఉదయం నుంచి రాత్రి దాకా రష్గా ఉంటుంది ఆ హోటల్. దుర్గా, ఉమా ఇద్దరు డిగ్రీతో పాటు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు కూడా పూర్తి చేశారు. చదువుకున్న ఆడపిల్లలు ఇలా హోటల్ నడపడమేమిటని కొంతమందికి ఆలోచన రాకపోలేదు. ఉదయం పేపర్ తిరిగేసిన దుర్గా అందులో ప్రకటన చూసి తండ్రికి చూపించి తానే చదివి వినిపించింది. శ్రీరామ్కి కిడ్నీ ప్రాబ్లం ఉందిట. ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆర్థిక సాయం అందిస్తే అతను బ్రతికి మామూలు మనిషి కాగలడని ఉంది. చివరిగా ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు ఆ ప్రకటనలో. ప్రస్తుతం శ్రీరామ్ హాస్పిటల్లో ఉన్నాడు. ఆ రోజు అంకుల్ మనకి సాయం చేయబట్టి ఇవాళ మనం ఈ స్థితిలో ఉండగలిగాం. ఇదంతా ఆయన చలివే. మనం వెంటనే హాస్పిటల్కి వెళ్లాలంటూ శివయ్యను తీసుకుని అడ్రస్ ప్రకారం హాస్పిటల్కి వెళ్ళింది దుర్గా. డాక్టర్ని కలిసి వివరాలు అడిగి తెలుసుకుంది. 2 రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే శ్రీరామ్ బ్రతకడం కష్టమన్నారు. అందుకయ్యే ఖర్చు కూడా చాలా పెద్ద మొత్తంలోనే ఉందని చెప్పారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, కిడ్నీకయ్యే ఖర్చు మొత్తం మేమే భరిస్తాము. వెంటనే ఆపరేషన్కి ఏర్పాటు చేయమని చెక్కు రాసి డాక్టర్ గారి చేతిలో పెట్టింది దుర్గా. ఆయన మీ బంధువులా అడిగాడు డాక్టర్. అంతకంటే ఎక్కువే అన్నారు. శ్రీరామ్ అదృష్టం బాగుంది. కిడ్నీ ఇచ్చే దాతలు ముందుకు రావటం, వెంటనే ఆపరేషన్ జరగటం,
చకచకా జరిగిపోయాయి. వారం రోజుల తరువాత దుర్గా హాస్పిటల్కి వెళ్ళింది. శ్రీరామ్ బెడ్ మీద పడుకుని ఉన్నాడు. ఎలా ఉందంటూ పలకరించింది. డాక్టర్ గారు కూడా అక్కడే ఉండి మీకు ఆపరేషన్ ఖర్చులన్నీ ఈవిడే భరించారంటూ దుర్గని చూపించాడు. ఆశ్చర్యంతో శ్రీరామ్కి నోట మాట రాలేదు. మందులు రాసిస్తాను, మీరు రేపే ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారు డాక్టర్ గారు. మీ అంకుల్ని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పు అంటూ మరో పేషెంట్ని చూడటానికి వెళ్ళిపోయారు డాక్టర్ గారు. దుర్గా, నన్ను క్షమిస్తావు కదూ, చిన్నదానివి, నీకు దండం పెట్టకూడదు. ఇవాళ నువ్వే గనక నన్ను ఆదుకోకపోతే నేనీ పాటికి ప్రాణాలతో ఉండేవాడిని కాదంటూ కన్నీళ్ల పర్యంతం అయ్యాడు శ్రీరామ్. అంకుల్, మీరలా బాధపడకండి. మనిషి అన్నాక ఒకరికొకరం సహాయం చేసుకోకపోతే ఎలా? ఈనాడు మేమీ స్థితిలో ఉండటానికి కారణం మీరే గదా. మీ అప్పు తీర్చాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాం. మీ ఫోన్ నెంబరు కలవలేదు. మీరు వస్తారని ఎంతగానో ఎదురు చూశాం. ఎప్పటికైనా మీ డబ్బు మీకు అందివ్వాలనే మా ఆలోచన. ఇంతకాలానికి ఈ విధంగానైనా కలవటం, మీ రుణం తీర్చుకోవడం జరిగింది. ఆంటీ, అంకుల్కి గాని మీకు గాని ఎలాంటి ఇబ్బంది కలిగినా నాకు వెంటనే ఫోన్ చేయండి. నన్ను మాత్రం పరాయిదానిగా భావించవద్దు. నేను మీ కూతురు లాంటి దాన్నే అంది దుర్గా. కూతురు లాంటి దానివే కాదమ్మా, నువ్వే మా కూతురు అనుకుంటాం. నీ నిజాయితీని చూస్తుంటే ఈనాడు నాకు చాలా గర్వంగా ఉంది. ఇంత చదువుకున్నా 10 మందికి ఉపయోగపడే బిజినెస్ ని ఎంచుకున్నావు. టిఫిన్ బండి నుంచి రెస్టారెంట్ స్థాయికి ఎదిగావంటే నీ ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకోవాలి. ఆడపిల్లలని చిన్నచూపు చూస్తారు. వృక్షో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః. అలాగే ఆడపిల్లల్ని రక్షిస్తే తిరిగి సమాజాన్ని, దేశాన్ని, కుటుంబాన్ని రక్షిస్తారు. రక్షతి రక్షితః, రక్షిస్తే తిరిగి రక్షిస్తారనే ఆలోచన అందరికీ కలగాలి. అప్పుడే మాలాంటి ఆడపిల్లలు సమాజంలో తలెత్తుకుని తిరుగుతారంటూ భావోద్వేగంగా మాట్లాడింది దుర్గా. శివయ్య, నువ్వు చాలా అదృష్టవంతుడివి. బంగారం లాంటి కూతురిని కన్నావు. నా కొడుకు నన్ను ఉద్ధరిస్తాడని ఎన్నో కలలు కన్నాను. ఉన్నదంతా ఖర్చు పెట్టి చదివించాను. విదేశాలకు వెళ్లిపోయి చావు బతుకుల్లో ఉన్న మమ్మల్ని పట్టించుకోలేదు. ఎందుకు కన్నామా వాణ్ణి అనిపించేలా చేశాడు. ఇక్కడికి వస్తే డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుందని అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. ఏం చెప్పమంటావు శివయ్య? నాలాంటి దురదృష్టవంతుడిని కాపాడటానికి నీ కూతురు ముందుకు వచ్చింది. నాకు పునర్జన్మనిచ్చిందన్నారు. మీరు బాగా కోలుకున్నాక మీరు కూడా వచ్చి మా దగ్గరే ఉండొచ్చు. ఊరికే కాదు అంకుల్, ఈ రెస్టారెంటుని మరింత పై స్థాయికి ఎలా చేర్చాలా అనే సలహాలిస్తూ మా బిజినెస్ లో మీకు కూడా భాగస్వాములు కావాలంటూ మనస్ఫూర్తిగా ఆహ్వానించింది దుర్గా. దుర్గ మాటలకు కొన్నంత ధైర్యం వచ్చింది శ్రీరామ్కి. మీరింతవరకు రక్షతి రక్షితః శ్రీమతి తాటికోలు పద్మావతి గారి కథానిక విన్నారు. ఈనాటి తెలుగు సాహిత్య కార్యక్రమం ఇంతటితో సమాప్తం.